నేను రెడీ చేద్దాం అనుకున్నా, అవసరం లేకుండానే అందరూ ముఖాలు బాగానే చక్కగా దేవుడు దయ తలచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశ పెట్టుకుంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. జ్ఞానం గాన లేకపోతే ఈ ఐశ్వర్యం వచ్చేది కూడా నీకు తెలియదు. ఐశ్వర్యం వచ్చే దారిలో మనం ఉండాల. ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే దాన్ని కోల్పోతాం. తర్వాత వచ్చేసి దేవుడు నన్ను దీవించలేదని చెప్పకూడదు. కాబట్టి ఈరోజు నుండి ఈ ఐశ్వర్యవంతులుగా కరెక్ట్గా 6 నెలలు బోధించబోతున్నాం. దేని గురించి? ఐశ్వర్యం గురించి. ఎన్ని నెలలు ఉందా? సరుకు ఉందా? చాలా సరుకు ఉంది. ఎందుకు 6 నెలలు టైం అంటే, 6 నెలల్లో మనం అందరం కూడా ఇక్కడి నుంచి నవంబర్కి వెళ్ళిపోతాం. ఎక్కడ? 6వ నెల నుంచి 11వ నెలకు వెళ్ళిపోతాం. 11వ నెలకంతా మీ జోబిల్లో, మీ ఇంట్లో నేను అప్పుడు వచ్చి క్రిస్మస్ అనగానే డబడబడబడబడి వచ్చి కానుకలు పడిపోతాయి. అప్పుడు మనం మెయిన్ రోడ్లో దేవాలయం అంటే మేము ఒక 4 కట్టేస్తాం పాస్టర్, రెంట్ ఎంత 50,000, ఓకే పాస్టర్ అటనే స్టేజ్కి వచ్చేస్తాం. ఏసీ పెట్టబోతామంటే ఒక 10 ఏసీలు కావాలమ్మా అని చెప్పగానే నేను ఒక ఏసీ కొనిస్తాను, నేను ఒక ఏసీ అట్ట వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనగానే ఎంత 200 నావలు కాదు. అప్పుడు అట్టున్నది మైండ్. కారణం ఏంటంటే ఐశ్వర్యము కొదువుగా ఉంది. తడుకొని దీన్ని ఎత్తి దానికి ఇచ్చేస్తే నేనేం చేసేది అనే పరిస్థితి ఉంది. అయితే బీరువా నిండి, షోకేస్ నిండి, ఇంట్లో అంతా ఆడ ఈడ, ఇంట్లో ఊడిస్తే ఒక 500 నోట్లు రావాలా, 2 చైన్లు బయటికి రావాలా. ఏది చెప్పండి, కావాలా వద్దా? కానీ కొంతమందికి వినే వాళ్ళకు ఉంటారు, అమ్మా ఎంత ఆశ చూడు డబ్బులని. నీకు వద్దంటే వదిలే, నీకు వద్దంటే నీ ఆశీర్వాదం నాకు వచ్చును గాక. చెప్పుకోండి మా ఎవరెవరు వద్దంటున్నారో ఈ వాక్యం లైవ్ చూసి, నాకు దేవుడిచ్చే ఆశ, నేను దెయ్యం ఇచ్చే ఆశీర్వాదం అడగలే. మీ తాత, వాళ్ళ తాత, సాతాను వాళ్ళు తీసుకొచ్చిన ఆశీర్వాదం అడగలే. మా నాయన మమ్మల్ని పుట్టించిన నాయన మాకని ఎత్తిపెట్టింది మేమెందుకు వదిలేయాలా? మా తరానికని తండ్రి రాసిన ఆస్తి మేమెందుకు వదిలేయాలా? ఈ భూమి మాది. ఆమేన్. సాతాను అనుభవిస్తున్నాడు, దుష్టుడు అనుభవిస్తున్నాడు, అపవిత్రుడు అనుభవిస్తున్నాడు. నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, నా కుటుంబం దుఃఖంతో ఉంది. నా బిడ్డలకు పెళ్లి చేయాలంటే బంగారు తడుకోవాలా, మండపం చూడాలంటే తక్కువ రేటు మండపాలు చూసుకోవాలా. అవసరమా? మాకు ఐశ్వర్యం మాకు కావాలి. ఆమేన్. నీ వల్ల కాని స్వస్థతలే మేము తీసుకుంటున్నాం, నీ వల్ల కాని దేవుని వాక్కు ప్రవచనమే మేము చెప్తున్నాం. మరి మాకెందుకు ఐశ్వర్యం రాదంటారు? వస్తుంది. దేవుడి దగ్గర మనం అది కోరుకోలేదు కాబట్టి మనకు అది రాలేకుంది. సో ఈరోజు నుండి చూడండి, మీరు చూడండి ఎంతమందిని మనం ఐశ్వర్యవంతులు చేయబోతున్నామో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రార్థనలో గుంపు తోసుకొని ముందర సీటు పట్టేలాగా చేయబోకపోతే చూడు, నువ్వు వచ్చినోడంతా ఎత్తపోతున్నాడు, అట్టే కట్టెత్తి సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ కట్ట చూసుకో. మళ్ళీ బయట ఊరు నుంచి అంతా జనాలు ఏం చేయబోతారు? తోసుకొని వచ్చి, పాస్టర్ గారు ఏడున్నాడు రా, అరగంట అవుతుంది రా, వస్తారా మా పాస్టర్ ఆరాధనలో కూర్చో అంటారు. ఆమేన్. ఎంత కల కాదు, జరగబోయేది చెప్తున్నా. ఐశ్వర్యములతో మనం నింపబడతాం. ఆమేన్. ఈరోజు ఇంకో కెమెరా కొనాలంటే 2 లక్షలు అంటున్నారు. ఎందుకు ఒక 2 ఫ్యాన్లు కొనాలంటే కూడా 10,000 ఆలోచిస్తున్నాం. సో మొన్న వ్యాన్ రిపేర్ అయిపోయింది, 6,000 అంటే నా దగ్గర లేదు. ఎంతో దుఃఖం వచ్చింది. మళ్ళీ ఇట్టా తడుకొని రెడీ చేసాం. కారణం ఏంటి? బిడ్డల దగ్గర ఆశీర్వాదం లేకపోవడం. ఉంటే గనుక జీవితాలు మారిపోతుంది. ఎందుకు లోన్లు పెట్టాలా? మనం ఎందుకు లోన్లు పెట్టుకోవాలా? ఈఎంఐ ఎందుకు కట్టుకోవాలా? దేవుడు మనల్ని దీవించని. ఆమేన్. దేవుడు మనల్ని దీవించని. వాక్యములో రహస్యం ఉంది.
ఈ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి. ఈ వాక్యం చదువుకొని ఈ రోజు నుండి బీద వాళ్ళను ధనవంతులుగా కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి ఇది ఇష్టము. ఆమేన్. ఆయన మహిమలో ఐశ్వర్యం ఉంది, ఆయన మహిమలో సమృద్ధి ఉంది. సో ఈ రోజు నుండి మనం దానికోసం పరిశుద్ధాత్మ ఆరాధనలో ఓన్లీ ఫర్ దట్ అందరూ కూడా 6 నెలలు వేరే పనేలే. హల్లెలూయా. నాన్న దగ్గర అయ్యా 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 అనడం కాదు, జ్ఞానం. ఆమేన్. జ్ఞానంగా మనం ఏం చేయాలా? దీవించబడాలా. చూడండి, ఆల్రెడీ దీవించబడిన వాళ్ళు నాకు వద్దు అనుకోపకండి. క్రైస్తవ జీవితం అంటే లేని స్థితి నుంచి ఉన్న స్థితికి వచ్చేది కాదు, ఉన్న స్థితి నుంచి పైనున్న స్థితికి చేరేదే క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. సో ఇవన్నీ మనం ధ్యానించబోతున్నాం. సో మొదటగా ఈరోజు సేవకురాలు వచ్చి